ఓకే స్టూడెంట్స్, చూడండి 8th ప్రాబ్లం. ఓకే, ఆన్ 2/4/2023 మిస్టర్ కిరణ్ పర్చేస్డ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ బీహార్ ఫర్ 27 lakhs అండ్ హీ టుక్ ఏ లోన్, అంటే ఆయన లోన్ తీసుకున్నాడు ఎంత 18 lakhs ఫ్రమ్ కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ ఎట్ ఎంత 10%. ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఫస్ట్ ఇది 18 lakhs ఇంటూ 10% వేస్తే మనకు ఆయన లోన్ వచ్చేస్తుంది, లోన్ అమౌంట్. ఫస్ట్ అది వేసేయండి. ఓకే, ఫస్ట్ అది వేసేద్దాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వేసినాం, 18 lakhs ఇంటూ 10% వేసేసినాం అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. మున్సిపల్ ట్యాక్స్ కూడా ఫస్ట్ వేసేయండి. మీరు చూడంగానే ఒకళ్ళ అమౌంట్ ఇలా ఇస్తే. ఓకే, కంప్యూట్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ది కరెంట్ అసెస్మెంట్ ఇయర్. ద మున్సిపల్ హ్యాస్ ఫిక్స్ ద వాల్యూ ఎట్, అంటే మున్సిపల్ ట్యాక్స్ వాల్యూ. ఓకే, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఇది. తర్వాత హీ లెటర్డ్ హౌస్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ద హౌస్ వాజ్ వేకెంటెడ్ ఫర్ 2 months. అంటే ఇక్కడ ఈ వేకేట్ అయిన హౌస్ మనం తీసుకోవద్దు. అండ్ హీ పెయిడ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇందాక ప్రాబ్లమ్స్ మనం వేకేట్ అయిన ప్రాబ్లం అంటే ఎన్ని రోజులు అయితే ఏంది వేకేట్ ఉందో అది యాడ్ చేయలే. ఈ ప్రాబ్లంలో యాడ్ చేయాలన్నమాట. ఈ 2 months అనేది ఏం తీసుకోకూడదు. ఓకే, ఎక్స్పెన్సెస్. తర్వాత రిపేర్స్, గ్రౌండ్ రెంట్స్, మున్సిపల్ ట్యాక్సెస్ కూడా వేసేయాలి. ఎంత ఉందంతా ఇక్కడ ఎంత ఉంది ఆ అమౌంట్ వేసేయాలి. తర్వాత ఇవన్నీ ఏమో మనకు అవసరం లేవు. తర్వాత యాక్చువల్ రెంటల్ వాల్యూ జస్ట్. ఓకే, మనకి ఏమి ఇచ్చిండో అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ స్టెప్ 1లో ఎంఆర్వి ఎఫ్ఆర్వి ఈ రెండు వేసి విచ్ ఇస్ హైయెస్ట్ అంటే ఇది హైయెస్ట్గా, అది ఈఆర్వి. తర్వాత స్టెప్ 2లో ఈఆర్వి ఏఆర్వి వేసుకుంటే మనకు ఏఆర్వి అనేది ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఇది. అది జేవి ఇక్కడ వేసేసినాం. ఇక అది జేవి అన్నట్టు ఇక్కడ వేసేసినాం. మున్సిపల్ ట్యాక్స్ ఇచ్చిండు ఇక్కడ వేసేసినాం. తర్వాత దీనిలో తీసేసి వచ్చేది ఎన్ఏవి ఇక్కడ వేసేసినాం. ఎన్ఏవి నుంచి డిడక్షన్స్, స్టాండర్డ్ డిడక్షన్స్ ఇది 30%. ఓకే, ఇక్కడ ఉన్న అమౌంట్ 30% అన్నట్టు. ఓకే, ఇక్కడ ఉన్న అమౌంట్కి 30% చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. ఇది ఆల్రెడీ వేసినాం. ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేసినాం. దీంట్లో నుంచి దీన్ని మేనేజ్ చేస్తే మనకు ఏంది లాస్ వస్తుంది అనమాట. ఓకే, లాస్లో వస్తుంది. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మైనస్ 57,150 అనమాట. ఓకే, అది ఓకే.